కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఐఏఎస్ వరుస విజిట్లతో హడలెత్తిస్తున్నారు. ఈరోజు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఏదైనా తప్పుడు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తి విత్తనాలు అమ్మాలి, రైతులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. పత్తి విత్తనాల కొరత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లేదని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా వ్యవసాయ అధికారులతో పాటు తన దృష్టికి తీసుకురావచ్చని జిల్లా కలెక్టర్ హరిత చెప్పారు. దీంతోపాటు ఆసిఫాబాద్ రూరల్ ప్రాంతంలో పలు ఫర్టిలైజర్ షాపులలో నేరుగా తనే పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పత్తి విత్తనాల ప్యాకెట్లను కూడా పరిశీలించి బీటీకి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అధికారులు పలు ప్రాంతాలపై విజిట్ చేసి అంశాలు తెలుసుకొని అంటే నిజంగానే పత్తి విత్తనాలు రవాణా జరుగుతుందా లేదా, ఎక్కడైనా అసౌకర్యం జరుగుతుందా, జరిగితే రైతులకు ఏ రకమైన ఇబ్బంది ఉందో వెంటనే తెలుసుకొని తమకు చెప్పాలని తమ ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. అయితే వరుసగా ఎప్పటికప్పుడు జిల్లాలో తనిఖీలు చేస్తూ అధికారులతో పాటు ఇటు ట్రేడర్స్ను కూడా హడలెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్టూడియో.